మన ఇంటిలో బాధ పెట్టడానికి ఎంతోమంది అవసరం లేదు, ఒక్కరు చాలు. మన శరీరాన్ని బాధపరచడానికి ఎన్నో ముళ్ళులు అవసరం లేదు, ఒక ముళ్ళు చాలు. అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రకమైన ముళ్ళులు ఉంటాయి. వాటిని దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన కృప చూపిస్తాడు, వాస్తవమే. కానీ మనుషుల ద్వారా వచ్చే ముళ్ళులు ఉంటాయి చూడండి, అవి ఒక అడుగు కూడా ముందుకు వేయనివి. మనల్ని దేవుడు ఎర్ర సముద్రం దాటించుకొని తీసుకొచ్చాడు కదా, రెఫీదీల మీద మనం యుద్ధం చేశాం కదా, సీనాయి కొండ మీద దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు కదా, మోషే అనే నాయకుడు మనకున్నాడు, యుద్ధం చేసే యెహోషువ మనకున్నాడు. ఎందుకు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పాల్సిన ఈ సమాజం కూడా ఆ 10 మంది చెప్పిన సమాచారం విని నిరుత్సాహపడిపోయి ఏడుస్తూ ఉన్నారు. వారి ఏడుపు కారణమయ్యా. జాగ్రత్త. నీ ఇంటిలో, నీ స్నేహములో, నీ బంధువుల్లో ఎవరైనా ఏడుపుకు ఒకవేళ నువ్వు కారకుడుగా ఉన్నావేమో ఆలోచన చేసుకో. మనం ఒకరి సంతోషానికి కారకులుగా ఉండాలి కానీ ఒకరి ఏడుపుకు కారకులుగా ఉండకూడదు.